గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. నేను స్వాతి. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ శుక్రవారం మొదటి రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడిగా మారింది. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. పలు రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా గురువారం నుండే తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండే భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతూ స్వీకరిస్తున్నారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 96 సీసీటీవీ కెమెరాలు, 26 డ్రోన్ల సహాయంతో దర్గా ప్రాంగణం, క్యూ లైన్లు, ట్యాంక్ బండ్, బోటింగ్ ప్రాంతం, పార్కింగ్ స్థలాలు తదితర ప్రాంతాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ డాగ్ స్క్వాడ్లు, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ ద్వారా దర్గా పరిసర ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీ సమయంలో తప్పిపోయే చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీస్ అవుట్పోస్టు ద్వారా ఇప్పటివరకు 13 మంది చిన్నారులను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నారాయణ రొట్టెలు పట్టుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అందరూ బాగుండాలని ఆకాంక్షించారు మంత్రి నారాయణ. 2014-19లో బారాషాహి దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన నెల్లూరులోని బారాషాహి దర్గా రొట్టెల పండుగలో మంత్రి పాల్గొన్నారు. దర్గాకి విచ్చేసిన మంత్రి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లకు కమిటీ సభ్యులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. దర్గాలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి రొట్టెను పట్టుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారాషాహి దర్గాలో భక్తులు పెరుగుతున్నారు. 2014లో 4 లక్షల మంది భక్తులు వచ్చేవారు. సరైన వసతులు ఉండేవి కావని చెప్పారు. 2014లో ఇక్కడ వసతులు పూర్తిగా పెంచి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ 5 రోజుల పండుగ తర్వాత కూడా మరో 5 రోజులు భక్తులు వస్తూనే ఉంటారన్నారు. అపరిశుభ్రత లేకుండా ఇక్కడ పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ అజీజ్లు మాట్లాడారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారన్నారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి నారాయణ దర్గా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. టూరిజం స్పాట్గా బారాషాహి దర్గాను తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో చెరువుని ట్యాంకు బండ్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రిటైల్ పండుగ చైర్మన్ మునీర్ అహ్మద్, మైనారిటీ నాయకులు సయ్యద్ షమీ తదితరులు పాల్గొన్నారు. మనకు నెల్లూరులో కసుమూరు ఒకటి, ఏఎస్ పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలని 2014లోనే చెప్పటం, దాని మీద ఈ మూడింటిని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే నమ్మకం, అంత నమ్మకమైన దర్గా ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. చెరువులో చక్కగా మేము యాక్చువల్గా నేను, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ వచ్చి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిపోయాము. ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇస్తే 1 ఫీట్ వాటర్ రైజ్ చేశారు. వాటర్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. పరిసర ప్రాంతం అంతా నీట్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపు దీనికి ఈరోజు 6,315 మందిని 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, డిఫరెంట్ వర్క్ చేయడానికి. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడే మేము కారు దిగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఒక పిల్లవాడి పేరు చెప్తూ ఈ పిల్లవాడు తప్పాడు, మా దగ్గర ఉండారు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి తీసుకోమని చాలా చక్కగా చేస్తున్నారు.
అదేవిధంగా వాటర్లో గజ ఈతగాళ్ళు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో అటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వర్క్ బోర్డ్ కావచ్చు, అందరూ దీన్ని ఎంతో బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. మన మంత్రివర్యులు నారాయణ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సూచనలు ఆదేశాల మీదట ఎక్కువగా నిధులు కూడా నెల్లూరు కార్పొరేషన్ కూడా వారు తీసుకొస్తూ, నెల్లూరు కార్పొరేషన్ కూడా ఒక మంచి కమిషనర్ గారు నందన్ గారు కూడా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఒక 36 సంవత్సరాలుగా మేము పొలిటికల్గా ఒంగోలులో ఉండేటప్పుడు అయినా నెల్లూరుకు వచ్చి చూస్తున్నప్పుడు ఈ అభివృద్ధి అనేది కూడా చూస్తే ఇది ఒక మంత్రి గారు నారాయణ గారి వల్లే ఇది వీలవుతున్నది అనేది అర్థమవుతున్నది. ఇంకా వారు పలు స్కీములు కూడా ఈ చెరువు అభివృద్ధి అనేది కూడా ముఖ్యంగా వారు కూడా మనసులో పెట్టుకొని, సార్ ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ పూర్తిగా చెరువు పూర్తిగా కూడా ఒక ట్యాంక్ బండ్లాగా తయారు చేయటం అనేది చాలా కాలంగా ఉన్న కోరిక సార్. ఇది కొంచెం ఖర్చుతో కూడినా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనేది పూర్తిగా చేసి అక్కడక్కడ నివసించే దాని కొరకు కూడా ఇళ్ల ప్లాట్లు కూడా మీరు దాన్ని కూడా సేల్ చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది సెల్ఫ్ జనరేటెడ్గా స్కీమ్గా కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రాంగణం మొత్తంలో సీసీ రోడ్స్ వేసాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో బారా షాహిద్ దర్గాలో షెల్టర్ ఏదైతే చూస్తున్నారో మీరు, అది కానీ గత ప్రభుత్వంలో ముందు 14-19లో 20 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు ఒక 5 కోట్ల రూపాయలు నూడా నుంచి 1.5 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నేను కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఒక 1.5 కోట్ల రూపాయలు చేసి ఇప్పుడు టెండర్ పిలిచాము. అది కానీ వచ్చే రొట్టెల పండగకి రెడీ అవుతుందని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు దాదాపు 2000 మంది పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2000 మంది శానిటేషన్, ప్రతి ఒక్కరు కానీ ఈరోజు ఈ పండగ కోసం ఎక్కడ చిన్నపాటు ఇబ్బంది జరగకూడదు భక్తులకు అని చెప్పి ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టారు. వందలాది సీసీ కెమెరాస్ పెట్టారు. అంగుళం కానీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇటువంటి ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి మొత్తం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో బోట్ షికార్ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరూ బోట్ షికార్ చేసి సంతోషంగా గడపాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు బారా షాహిద్ రొట్టెల పండుగను పురస్కరించుకుని బోటింగ్ క్లబ్ స్వర్ణాల చెరువులో బోట్ షికార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసేపు సరదాగా స్వర్ణాల చెరువు బోట్ షికార్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తర్వాత ఒక్క నెల్లూరులోనే అధికంగా బోటింగ్లు ఉన్నాయన్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరూ బోట్ షికార్ చేసి సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, ఏపీ టూరిజం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులో 8 రకాల బోట్లతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో బోటింగ్ కార్యక్రమం ఏదైతే నెల్లూరు ప్రజల చిరకాల కోరిక, నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒక బోటింగ్ ఆలోచన ఉండాలా, బోటింగ్ షికారు ఉండాలా, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తల్లిదండ్రులు వారందరితో ఖాళీ సమయాల్లో కాస్త అందరూ కూడా సరదాగా ఉండాలని చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టూరిజం చర్యల్లో భాగంగా, అభివృద్ధి చర్యల్లో భాగంగా చర్యలు చేపడుతుందో అందులో భాగంగా నెల్లూరులో ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ బోటింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ యొక్క స్వర్ణాల చెరువు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఒక పక్క బారా షాహిద్ దర్గా, మరో పక్క గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి దేవస్థానం, మరో పక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, మరో పక్క గణేష్ మధ్యన గణేష్ ఘాట్, ఇవన్నీ కూడా కలగలిపి ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశాలుగా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బోటింగ్ సౌకర్యంతో ఒక మంచి సానుకూల వాతావరణం ఈ ప్రాంతంలో ఏర్పడింది. బారా షాహిద్ రొట్టెల పండుగను నగర మేయర్ దేవరకొండ సుజాత సందర్శించారు. షాపుల నిర్వాహకులు వ్యర్థాలను బయటపడేయడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్గాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.
నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజులు పరిశీలించారు. స్వయంగా భక్తులతో మేయర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. అన్నీ బాగున్నాయని భక్తులు చెప్పడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. దర్గా ప్రాంగణంలో చెత్తపడేసి ఉండడంతో షాప్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్గా ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు వేయకూడదని డస్ట్బిన్లో వెయ్యాలని సూచించారు. అనంతరం స్వర్ణాల చెరువులో ప్రారంభమైన బోట్ షికార్ను వారు సందర్శించారు. కాసేపు సరదాగా బోట్ షికార్ చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లు మీడియాతో మాట్లాడారు. విజయవాడ తర్వాత నెల్లూరులోని అద్భుతమైన బోట్ షికార్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सही है ना प्रॉब्लम मीट में से వైఎస్సార్ కాంగ్రెస్ కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరులో మొహరం పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. మత సామరస్యానికి ప్రతీక పీర్ల పండుగ అని ముస్లిం సోదరులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో ఈ రోజు మొహరం పండుగ ఘనంగా జరుగుతోంది. మండలంలోని ప్రజలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. కాజీపేట మండలంలో కేవలం పత్తూరులో మాత్రమే మొహరం పండుగ జరుగుతుందని, మొహరం పండుగలో కులమతాలకు అతీతంగా ఈ మొహరం పండుగ జరుపుకోవడం ప్రత్యేకత. ముగ్గురు ముజావర్లు కలిసి గ్రామస్తుల సహకారంతో పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ముజావర్ వలీ సాహెబ్ మాట్లాడుతూ ఈ పండుగ కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముజావర్లు ఫయాజ్, మాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా ఊళ్ళో కేవలం 5 కుటుంబాలు మాత్రమే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా నాయులు, సహకారులు, అన్ని కులాలు ఉన్నాయి. అందరూ సహకరించిండ్రు. అందరి సహకారంతో కుల మతాలకు అతీతంగా పోలీసు వాళ్ళ సహకారంతో మేము పీర్ల పండుగ జరుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా సంఘంలో పీర్ల పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీజే తప్పెట్ల నడుమ పీర్ల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. భక్తులు గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. సంగం మండలం తలుపూరుపాడులోని పీర్ల చావిడి వద్ద ముస్లిం సోదరులు మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పీర్లు ఊరేగింపు నిర్వహించారు. డీజే చప్పుళ్లతో, తప్పెట్లు, తాళాలతో పీర్ల ఊరేగింపు గ్రామ పురవీధులలో వైభవంగా సాగింది. అనంతరం పీర్ల చావిడి వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో గుండం తొక్కారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసన్నకి ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు రూరల్ నరసింహకొండపై వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసన్నకుమార్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, వైసీపీ నాయకులు దేవిరెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. చిత్తూరులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు అవగాహన ర్యాలీలు చేపట్టారు. డ్రగ్స్ తో జీవితాలు చిన్నాభిన్నం చేసుకోవద్దని పిలుపునిచ్చారు ఎస్పీ. యువత మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలని, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు గాంధీ విగ్రహం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు గత నెల రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
యువత తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మీ అందరికీ తెలుసు సురక్షిత్ చిత్తూరు కింద ధైర్య స్పర్శ్ కింద ఆ ఇనిషియేటివ్స్ కింద కూడా ఒక యాంటీ డ్రగ్స్ యాంటీ గాంజా డ్రైవ్ని మేము చాలా గట్టిగా చేస్తున్నాము. ఈ ఒక నెల నుండి ప్రతి సండే ఒక కేసో ఆపరేషన్స్ అక్కడ మన ఈ గాంజా రిలేటెడ్ ఆన్ ద స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. కేసెస్ కూడా చాలా గట్టిగా కట్టాము. అది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎస్పెక్ట్. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ స్పెషల్లీ ఈరోజు మేము యూత్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే రేపు వాళ్ళే మాకు ఫ్యూచర్ అండ్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే ఆ దారికి పోకుండా ఆపితేనే మేము సక్సెస్ అయిపోతాము. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఆ దారికి వెళ్ళిపోయారు అంటే రీహాబిలిటేషన్ చేయడానికి కేసెస్ కట్టడానికి చాలా దానికి లాస్ అవుతుంది ఆ పర్సన్కి కూడా సొసైటీకి కూడా. ఓ ఆటోను కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నెల్లూరు జిల్లా జలదంకిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కావలి ఉదయగిరి జాతీయ రహదారిపై ఎల్లార అగ్రహారం క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శాంతమ్మ, అలేఖ్య అనే మహిళలు, ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న 3 మహిళలు, 2 పురుషులకు స్వల్ప గాయాలయ్యాయి. కావలి నుండి 2 మహిళలతో నాగిరెడ్డిపాలెంకు ఆటో వెళుతోంది. బ్రాహ్మణక్రాక నుంచి వచ్చిన కారు కావలికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. కార్తిక్, రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు సండే మార్కెట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కార్తిక్, రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి తనయుడు పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను రాణా ప్రమోద్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలకృష్ణారెడ్డి, కార్తిక్, ప్రసన్నకుమార్ నాయుడు, కార్తిక్ రెడ్డి, పెంచల ప్రసాద్, రాయా బాలకృష్ణ, కాసు హర్షవర్ధన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సకల కార్య ఆనుకూలిత సిద్ధిరస్తు మహాపార్వతి పరిపూర్ణ అనుగ్రహత దయ్యాలు తిరిగటం గజాననం భూతగణాది సేవితం అభిద్య జంబూ ఫలసార రక్షితం ఉమాసుతం ఒక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజ దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి సందేహం గణనాయకం నమస్కారం సమర్పయామి. గుణాకారం పాపసంహారం ఏకబిల్వం శివార్పణం నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్న నమామి భువనేశ్వరి మాతా జగజ్జనని కాత్యాయని మహాగణపతి శివపార్వతి పరిపూర్ణ అనుగ్రహేణ యజమానస్య జన్మదిన పర్వదినేన సకల కార్య అనుకూలిత ఫలసిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు వంశాపి వృద్ధిరస్తు రాజద్వారే ఫలసిద్ధిరస్తు. ఓం సమగత్య గ్రంథస్థ విలోకజగన్నికః పూర్వం
విద్యారంభే వివాదే చ సంగ్రామే నిర్గమే సర్వవిఘ్న జయ తస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం అద్యామోదయం ప్రదావత్సవే పరంపరా విశ్వప్నే విశ్వాని దేవసరితద్రితద్రిఫలాస్వయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.